అయితే కొన్ని వీడియో తీసుకుంటే పోవడం వచ్చింది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ రామ్. సో నేనైతే నా షార్ట్ వీడియోలో చెప్తాను కదా, లైక్ బ్యాచిలర్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇంకా నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, బ్యాచిలర్స్ లైక్ రూమ్ వెతుక్కోవాల్సినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అవన్నీ ఫుల్ వీడియోలో చేస్తాను, చూసేయండి. ఫస్ట్ వచ్చేసి మీరు రూమ్ చూస్ చేసుకున్నప్పుడు రెయినీ సీజన్‌లో ఏమైనా వాటర్ లీక్ అవుతున్నాయా? అవన్నీ ఓనర్స్‌ని ముందే అడగాలి. ఎందుకంటే తర్వాత మనం జాయిన్ అయిన తర్వాత మనం సమ్మర్‌లో జాయిన్ అవ్వచ్చు, వింటర్‌లో జాయిన్ అవ్వచ్చు. ఇంక అప్పుడు పడుకున్నప్పుడు రెయినీ సీజన్‌లో వాటర్ కిందకెళ్ళి కూడా పోతాయి. అట్లా ఫేస్ చేసినానన్నమాట. సో రూమ్‌లో ఒక స్పేస్ ఉంటే ఇటు సైడ్ పడుకోండి అంటే కొంచెం వాటర్ ఉంటే ఇంక ఎంత గలీజ్ ఉంటదన్నమాట. అట్లా ఫస్ట్. మళ్ళీ మీరు రేకుల షెడ్ చూజ్ చేసుకున్నారనుకో, ఇంక వింటర్‌లో మాత్రం చలికి చచ్చిపోవాలి ఖచ్చితంగా. ఇంకా సమ్మర్‌లో గూడా ఫుల్ వేడుంటదన్నమాట. మళ్ళీ రెంట్ మాట్లాడుకునేటప్పుడే మీరు దాంట్లోనే కరెంట్ బిల్లు చూజ్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఇప్పుడు నేనే ఉన్నా ఎగ్జాంపుల్, నాది ఉండేది ఒక ఫ్యాను, ఇంకా ల్యాప్‌టాప్, ఫోన్ అంతే గదా! ఇప్పుడు మనం కరెంట్ బిల్ సెపరేట్ చూజ్ చేసుకున్నామనుకో, ఒక మంత్ 500 అని జెప్తారు. అంతే గదా! వాళ్ళిగ. అట్లా. సో, మనం రెంట్‌లోనే మొత్తం మాట్లాడుకుంటే ఇగ మొత్తం అయిపోతది మనకు గూడా. తర్వాత 400, 500 జస్ట్ మాక్సిమం 200, 300 వేరియేషన్ అంటే ఏమో అనుకోవచ్చు. మరి 500, 600 జెప్తే చాలా కష్టమైపోతది మనకి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి వాటర్ ప్రాబ్లమ్. అంటే బోర్ ఉన్న ఇల్లులు చూజ్ చేసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే ఇప్పుడు బోర్ ఉందనుకో, మనం ఇప్పుడు బ్యాచిలర్స్ అయితే పొద్దున ఎప్పుడో వర్క్‌కెళ్తే నైట్ వస్తారన్నమాట. వాటర్ వచ్చినప్పుడు పట్టుకోవడము, మళ్ళీ వాళ్ళు ట్యాంక్‌లో స్టోర్ చేసి వాటర్ ఎప్పుడో పొద్దున ఇడుస్తారు, లేకపోతే నైట్ ఇడుస్తారు. నైట్ ఏమో పడుకుంటాం, పొద్దున లేవం. ఇంకా బోర్ అయితే కొన్ని ఇంట్లో ఉంటాయి, కొన్ని ఇంట్లో ఉండవన్నమాట. సో, ఒకవేళ మీకు బోర్ ఉన్న ఇల్లు అవైలబిలిటీ లేకపోయినా వేరే ఇల్లు దొరికినా గూడా అక్కడ అంటే మున్సిపాలిటీ వాటరో, ఇదే గవర్నమెంట్ వాటరో ఏదో ఒకటి వస్తాయి గదా! అవి రెగ్యులర్‌గా వస్తున్నాయా లేదా అవి గూడా చూసుకోవాలన్నమాట. అదొకటి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి వాటర్ క్యాన్. మాక్సిమం బ్యాచిలర్స్‌కి రూమ్ ఇస్తే ఎక్కడిస్తారు? పెంట్ హౌస్‌లో ఇస్తారు, ఫోర్త్ ఫ్లోర్‌లో ఇస్తారు. ఒకవేళ 5, 6 మెంబర్స్ ఉంటే ఎక్కడైనా సెకండ్ ఫ్లోర్‌లో ఇయ్యొచ్చు, థర్డ్ ఫ్లోర్‌లో ఇయ్యొచ్చు. కొందరే ఇస్తారు. మాక్సిమం ఫ్యామిలీస్‌కే ఇస్తారు. 1, 2, 3 ఫ్లోర్స్ వరకైతే. బ్యాచిలర్స్ మాత్రం మాక్సిమం పైనే ఇస్తారు. సో, వాటర్ క్యాన్ ఎట్లా అంటే మన దగ్గర పక్కనో, ఎక్కడనో ఉందనుకో, ఎళ్లి అక్కడి నుంచి తెచ్చుకొని ఇక్కడి నుంచి పైకి తెచ్చుకోవడం. మళ్ళీ 5 ఫ్లోర్స్ అంటే చాలా కష్టం. కొంచెం దూరం ఉందనుకో, ఇప్పుడు బైక్ ఉన్న వాళ్ళైతే ఎక్కడికెళ్ళన్నా తెచ్చుకుంటారన్నమాట. కొంచెం ఇక బైక్ లేని వాళ్ళైతే ఇంకా ఫీమేల్స్‌కైతే చాలా కష్టం. సో, దగ్గరుందనుకో ఇక్కడ నుంచి ఇక్కడికి తెచ్చుకోవచ్చన్నమాట. ఈ 5 ఫ్లోర్స్ మోసుడే కష్టము. మళ్ళీ ఇంకెక్కడో ఉంటే ఆ నుంచి ఈడికి మోయాలి, మళ్ళీ ఈ నుంచి పైకి మోయాలన్నమాట. సో, అదే నెక్స్ట్. ఇంకా వాటర్ ప్లాంట్ దగ్గరుందనుకో మీకు చాలా బెస్ట్. ఎందుకంటే వాటర్ ప్లాంట్‌లో వాటర్ వచ్చేసి ఒక క్యాన్ ₹15 అయితే బయట ₹30. అంటే మనం ఎంత సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్యాచిలర్స్ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటిదంటే, బ్యాచిలర్స్ అందరూ మాక్సిమం చిన్న గ్యాసే వాడతారన్నమాట. సో, చిన్న గ్యాస్ అంటే గ్యాస్ ఫిల్లింగ్ దగ్గరుందా లేదా? ఇదంతా బైక్ లేని వాళ్ళకి, బైక్ ఉన్న వాళ్ళైతే ఇంకేడికన్నా పోవచ్చు. సో, గ్యాస్ ఫిల్లింగ్ అనేది దగ్గరుందా లేదా? అది గూడా చూసుకోండి. అదొకటి. ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ అయిపోయినప్పుడు ఇంకెక్కడికో ఎళ్లి వెతుక్కోవడం అదంతా, అదంతా ఒకటి. మళ్ళీ షాప్ గూడా. షాప్ దగ్గరుంటే మీకన్నీ ఇప్పుడు మాక్సిమం ఇప్పుడు నేను 5థ్ ఫ్లోర్‌లో ఉన్నా. సో, నేనేదైనా మర్చిపోయినా అంటే మళ్ళా 5 ఫ్లోర్స్ కిందికి దిగి పైకి. అంటే ముందు రోజే మనం అనుకోవాలి. ఏం తెచ్చుకోవాలి, ఏంటి అవన్నీ ముందు రోజు అనుకోని కొంచెం షాప్ దగ్గరుంటే ఒకవేళ నువ్వు మర్చిపోయినా గూడా షాప్ దగ్గరుంటే వెంటనే ఎళ్లి తీసుకోవచ్చన్నమాట. ఇంకా నేనైతే అంతకుముందు ఒకసారి రోడ్ క్రాస్ చేయాల్సొచ్చేది షాప్‌కి. 5 ఫ్లోర్స్ కిందికి దిగడమే కష్టము. మళ్ళీ రోడ్ క్రాస్ చేసి మళ్ళీ అట్లా ముందు రోజు మనం ఏదైనా నోట్స్ రాసి పెట్టుకున్నా, ఏమన్నా ఈ సామాన్ల గురించి అట్లా ముందు రోజే మనం నెక్స్ట్ డే ఏం కుకింగ్ జేయాలి, ఏంటి ప్రతి ఒక్కటి ముందే అనుకున్నామనుకో, అంటే ఈజీ అయితదన్నమాట. మళ్ళీ మళ్ళీ తిరగకుండా. నెక్స్టొచ్చేసి ఇంకా వెజిటబుల్స్. వెజిటబుల్స్ మాక్సిమం ఎట్లా అంటే వీక్లీ మార్కెట్స్ ఉంటాయి. మన ఏరియా గల్లీలలోనే ఉంటాయి. కొన్ని ఏరియాస్‌కి మాత్రం అవైలబిలిటీ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీస్ లైక్ న్యూలీ మ్యారీడ్ కపుల్స్ ఉన్నారనుకో, ఒకవేళ హస్బెండ్ జాబ్‌కెళ్ళినా గూడా వైఫ్ వర్క్ ఫ్రమ్ హోము లేదంటే హౌస్ వైఫ్ అయిందనుకో, ఒకవేళ ఆయనకి లేట్ అయినా గూడా వీళ్ళెళ్లి తెచ్చుకోవడానికి ఈజీగా ఉంటదన్నమాట. సో, నెక్స్టొచ్చేసి మనం డీమార్ట్ అంటే లైక్ డీమార్ట్ చూజ్ చేసుకుంటారు చాలామంది. అన్నీ ఒకే దగ్గరుంటాయి. అది ఇది అని జెప్పి ఉన్నాయి లేనియి అన్నీ కొంటారు. అందులో అసలు మనం వాడనే వాడం కొన్నయితే. ఉట్టిగా మనీ వేస్ట్. ఇంకా వేరే దానికి అట్లా యూజ్ అయితాయి గదా! సో, ఏం గావాలనో అవే తెచ్చుకోండి. ఇంకా డీమార్ట్ కంటే నేను బెస్ట్ చెప్పాల్సిందేంటంటే లైక్ హోల్‌సేల్ షాప్స్ అవి ఉంటాయి గదా! అవి చూజ్ చేసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే మనం రెగ్యులర్‌గా ఎళ్తే వాళ్ళు కొంచెం మనీ తగ్గిస్తారు. ఇంక అక్కడికన్నా ఇక ప్రతి దాని మీద ఒక 1, 2 రూపీస్ వేరియేషన్ ఉంటది ఖచ్చితంగా. మరి నెక్స్ట్ వచ్చేసి రైస్ ఇవన్నీ ఒకేసారి తెచ్చుకుంటే మనకు 3, 4 మంత్స్ వస్తాయన్నమాట. ప్రతిసారి రైస్ అయిపోయినప్పుడు బయట తెచ్చుకోవడం కన్నా హోల్‌సేల్ షాప్‌లో ఒకటేసారి తెచ్చుకున్నారనుకో మీకు అట్లా బెనిఫిట్ అన్నమాట. సో, ఇవన్నీ చూసుకోండి మంచిగా.
మళ్ళీ రెంట్ కూడా ఫస్టే గట్టిగా మాట్లాడుకోవాలి మనం. ఓన్లీ 1 మంత్ అడ్వాన్స్, తర్వాత లాస్ట్‌కి మనం వెళ్ళిపోయేటప్పుడు ఇయ్యాలి. కొందరు ఏం చేస్తారంటే లాస్ట్‌లో మనం ఒక ఫస్ట్ మంత్ ఇప్పుడు మనం వెళ్ళిపోవాలనుకుంటే ఫిక్స్‌గా ఒక 1 మంత్ ముందే వాళ్ళకి చెప్తే ఎట్లా అంటే అట్లా యాక్సెప్ట్ చేస్తారు. ఒక 2, 3 డేస్ లేట్ చెప్పినా కూడా యాక్సెప్ట్ అసలే చేయరు ఈ విషయంలో మాత్రం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఓనర్స్ అయితే కొందరు చాలా మంచి వాళ్ళు ఉంటారన్నమాట. ఏమనరు. ప్లస్ కొందరంటే ఇంగ ప్రతి విషయం ఇది అట్లా, అది ఇట్లా అని ఏదో ఒకటి అంటారు. పైకొచ్చి చూడడము ఏదో ఒకటి. మళ్ళీ ఫైనల్‌గా అయితే చికెన్ షాప్, మటన్ షాప్ దగ్గరుండాలి. ఎందుకంటే మనకు నాన్ వెజ్ అంటే మస్తు ఇష్టంగా అందరికి బ్యాచిలర్స్‌కి. ఎప్పుడు పడితే అప్పుడు పోయి తెచ్చుకోవచ్చనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి అసలు బ్యాచిలర్స్‌కి రూమ్స్ ఎందుకియ్యరు? ఇగ తెలుసు కదా! మనోళ్ళు ఎట్లా చేత్తరో. లైక్ ఇప్పుడు బ్యాచిలర్స్ మాక్సిమం చిన్న గ్యాస్ వాడతారన్నమాట. వాడినప్పుడు ఆ కింద మొత్తం ఎట్లయితదో తెలుసు కదా! కనీసం 1 వీక్ ఒకసారో లైక్ ఇప్పుడు నార్మల్‌గా కిచెన్ అయితే 1 వీక్ ఒకసారి, రూమ్ అయితేనేమో 1 మంతో, 2 మంత్స్‌కి ఒకసారో మంచిగా క్లీన్‌గా నీట్‌గా ఉంచుకుంటే అయిపోతది. ఇక దానికి ఇగ మొత్తం గలీజే చేత్తరు. ఇంక ఒక సామెత ఉంటదన్నమాట. మనొల్లే గాదు, మన ఇల్లు గూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అంటే మనొల్లంటే మన బాడీ అన్నమాట. మనం 1 వీక్ వరకు స్నానం చేయకుండా ఉంటే ఎట్లుంటది? ఒకసారి ఉండండి మీరు. ఉంటే ఎట్లుంటది? సో, అట్లనే ఈ ఇల్లు గూడా అంతే. ఎట్లా అంటే ఇగ బ్యాచిలర్ అంటే ఇగ వాళ్ళు ఎట్లైనా నీట్‌గా ఉంచుకోరు. అదే మార్క్ పడిపోయింది ఫ్యామిలీస్‌కి. అంటే ఓనర్స్ అందరికి అదే మార్క్ పడ్డది. బ్యాచిలర్స్ అంటే నీట్‌గా ఉంచుకోరు. బ్యాచిలర్స్ అంటే నీట్‌గా ఉంచుకోరు. ఇగ కొందరైతే నీట్‌గా ఉంచుకుంటరు. కొంచెం నాలాగా. ఇంకుంటాం గదా! వాళ్ళిల్లు గూడా మన ఇల్లానే చూసుకోవాలి. అప్పుడే వాళ్ళు గూడా మంచిగుంటరు. ఇంక వాళ్ళు గూడా ఏమనరు. పోనీ ఒకవేళ బ్యాచిలర్స్ ఎవరైనా తాగడం అనేది అంటే తాగడము, కొందరు పాను, మళ్ళీ సిగరెట్ అదంతా మీ ఇష్టం. సో, మీరిప్పుడు తాగినా గూడా ఆ సీసాలన్నీ ఏం జేయాలి డస్ట్‌బిన్‌లోనో, ఈ డస్ట్‌బిన్ తర్వాత బయట పడేయడమో ఏదో అట్లా చేయాలి. ఇక పెంట్ హౌస్ ఉందనుకో పైన విచ్చలేయడం. వీడియోస్ తర్వాత పోస్ట్ చేస్తా. అసలెంత ఘోరంగా అంటే అంత ఘోరంగా చేస్తారన్నమాట. ఎవరు పోనీ సిగరెటు అదంతా డస్ట్‌బిన్‌లో పడేసి తర్వాత బయట పడేస్తే అయిపోతది. ఇక పానేసుకుంటానైతే మాత్రం ఇగ మొత్తం గోడలకి ఇటు, అటు ఏడైనా హాస్టల్‌లో గూడా అంతే. సో, మనం చదువుకున్నాం గదా! కొంచెమన్నా సెన్స్ ఉండాలి. లైక్ అంటే మినిమమ్ ఎలా ఉండాలి అనేది. అంటే మళ్ళీ అందరు గ్రాడ్యుయేట్సే ఉంటారన్నమాట. బీటెక్ చేసిన వాళ్ళో మొత్తం అందరు యూతే. సిగరెట్‌లు తాగేవాళ్ళు గానీ, పానో కొందరు తక్కువుంటరు. లైక్ బీర్ తాగేవాళ్ళు గూడా అందరు యూతే ఉంటరు. సరే మీరు తాగడం అనేది అంతా మీ ఇష్టం. అది మీ హెల్త్. అది ఇంకా మీ మనీ మీ ఇష్టం. కానీ చెత్త అంటే ఇప్పుడు పడేసే ఇల్లు వాళ్ళది గదా! ఆ! వాళ్ళ ఇల్లు మనం ఎంత నీట్‌గా ఉంచుకోవాలి. అది మెయిన్ పాయింట్ అన్నమాట. సో, అందుకే బ్యాచిలర్స్‌కి రూమ్ ఇయ్యరన్నమాట. సో సో, ఇప్పుడు ఇంకా నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే రూమ్ ఎతకడానికి నేనే గాదు అందరూ ఇదే ఫేస్ చేస్తారు. లైక్ ఇప్పుడు మనం రూమ్ ఎతకడానికి పోతాం గదా! ఈ ఓనర్స్ ఎట్లా అంటే బయట బోర్డ్ మీద సరిగ్గా మెన్షన్ చేయరన్నమాట. లైక్ టూలెట్ బోర్డ్ మీద ఓన్లీ బ్యాచిలర్స్ కొందరు మెన్షన్ చేయరు. కొందరు మెన్షన్ చేస్తారు. ఓన్లీ బ్యాచిలర్స్, ఓన్లీ ఫ్యామిలీ లేకపోతే ఓన్లీ ఫీమేల్ బ్యాచిలర్స్, ఓన్లీ మెయిల్ బ్యాచిలర్స్ ఏదో ఒకటి మెన్షన్ చేయాలి. అట్లా రూమ్ ఎత్తుకోవడానికి పోయినప్పుడు ఎన్ని ఫ్లోర్‌లు పైకెక్కాలంటే ఓనర్స్ ఏడున్నారంటే పైనున్నారంటారు. బయటనేమో ఓన్లీ టూలెట్ బోర్డ్ అని పెడతారు. 1 బీహెచ్‌కే అని పెడతారు. అట్లా పెడతారు. క్లియర్‌గా మాత్రం అసలు మెన్షనే చేయరు. అట్లా ఫుల్ తిరిగి, తిరిగి, తిరిగి ఎన్నో రూమ్‌లు. మళ్ళీ ఒక దగ్గరికెళ్ళినప్పుడేమో చిన్న ఒక గ్రౌండ్ ఫ్లోర్ అంటే ఇండిపెండెంట్ హౌస్ అన్నమాట అది. చిన్న గ్రౌండ్ ఫ్లోర్ పైన పెంట్ హౌస్ అంతే. ఆ పెంట్ హౌస్ రూమ్ మంచిగుండే. నాకైతే మస్తు నచ్చింది. మళ్ళీ ఇంకా మనం వాటర్ తీసుకోవడానికి కూడా మస్తు ఈజీగా ఉంటది గదా! కానీ సింగిల్ రూమ్ అది గూడా. అది గూడా ఫ్యామిలీకే ఇస్తామని అన్నారు. నేనన్నా ఎంత నీట్‌గా ఉంటా అన్నా అది ఇది అని చెప్పినా గూడా అసలు వాళ్ళు వినలే. ఇంకొక బిల్డింగ్‌కెళ్ళిన తర్వాతనైతే అన్నకి ఫోన్ చేస్తే బయటనైతే టూలెట్ బోర్డ్ ఉంది. బయట టూలెట్ బోర్డ్ ఉంటే ఫస్ట్ కాల్ చేసిన తర్వాత లైక్ ఇంకా వేరే వాళ్ళున్నారు. కానీ వాళ్ళు నీట్‌గా ఉంచుకుంటలేరు. మేమైతే వాళ్ళని ఖాళీ చేపిస్తాం. మీరు నీట్‌గా ఉంచుకుంటా అంటే మేమిస్తామంటే నేనైతే నేను మస్తు నీట్‌గా ఉంటా అది అని చెప్పిన. కానీ పైనకి పోయిన తర్వాత ఆ ఇల్లు ఎట్లుందంటే మొత్తం రేకుల షెడ్. సో, పోనీ అది రేకుల షెడ్ అయినా గూడా అసలు ఆ రూమే సరిగ్గా లేదు. వాష్‌రూమ్ అయితే ఇంకా ఘోరంగా ఉంది. అంటే బ్యాచిలర్స్ ఖరాబ్ చేశారని కాదు గానీ లైక్ ఆ రూమే అట్లుందన్నమాట. ఇంకా దానికి అది ఎన్నో ఫ్లోర్, ఫిఫ్త్ ఫ్లోర్ ఎక్కిన తర్వాత ఇగ అట్లా మొత్తం తిరిగిన తర్వాత ఫైనల్‌గా అయితే నాకైతే ఒక మంచి రూము, మంచి పెంట్ హౌస్ అయితే దొరికింది. ఒకవేళ పాత బిల్డింగ్ అని, కొత్త బిల్డింగ్ అని గాదు. సో, మనం ఎట్లుంచుకుంటే అట్లుంటదన్నమాట. కొత్తిల్లైనా, పాతిల్లైనా మనం నీట్‌గా ఉంచుకుంటేనే ఉంటది. ఇప్పటి నుంచయితే నేను ఇంకా పెంట్ హౌస్ వీడియోస్ లైక్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే కుకింగ్ అనుకుంటున్నా. సో, ఇప్పటి నుంచి పోస్ట్ చేస్తాను. నా వీడియోనైతే లైక్ చేసి, ఫాలో చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్.